హాయ్ ఫ్రెండ్స్, పచ్చి జీడిపప్పు రొయ్యలు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ పచ్చి జీడిపప్పు కోసుకొని ఇలా హాట్ వాటర్లో వేసుకోవాలి, పొట్టు వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ రొయ్యలకి ఉప్పు కారం పసుపు పట్టించి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసిన రొయ్యలు ఇప్పుడు వేసుకున్న రొయ్యల్ని బాగా దగ్గరికి ఉడికేటట్టు మగ్గించుకోవాలన్నమాట. ఇవి చెకోడీల్లాగా దగ్గరికి అయిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. పప్పు కూడా తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలాకి 1 స్పూన్ జీలకర్ర గసగసాలు ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 3 ఎండుమిరగాయలు కూడా బాగా ఫ్రై చేసుకొని మసాలాకి బాగా పడుతుంది. మిక్సీ జార్లో వేయించిన మసాలాలు ఆనియన్స్ జింజర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేయించుకున్న ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మగ్గిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. లైట్గా చికెన్ మసాలా వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకున్న రొయ్యలు పచ్చి జీడిపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 2 టీ గ్లాసుల వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. ఘాట్ అది తగ్గుతుంది అన్నమాట. ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. చూసుకొని పైకి ఎలాగ ఆయిల్ తేలుతుందంటే ఉడికిపోయినట్టే. చాలా బాగుందండి జీడిపప్పు రొయ్యల కర్రీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.